దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మొదటి ఆదివారము. మొదటి ఆదివారమేనా? 2024కి మొదటి ఆదివారం. దేవునికి స్తోత్రం. ఈ మొదటి ఆదివారం కూడా వచ్చిన వాళ్ళు తక్కువ మంది, వారు కూడా రాలా. కొంతమంది పిల్లలను వదిలేస్తున్నారు. దయచేసి చెప్తున్నాను, ఈ 2024 నుంచి అయినా పిల్లలు పట్టించుకున్న ఆదివారం పూట మాన్పించకండి, తీసుకురండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే 10 గంటలకి ఆరాధన అంటే 10 గంటలకి ఇంటి దగ్గర బయలుదేరుతున్నారు. మీరు ఎన్ని గంటలకు ఆరాధన? 10 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలు బయలుదేరాలి? 9:10 కల్లా ఇక్కడ ఉండాలా. చిన్న సంఘం కనుకే మనకి క్రమం లేకపోతే రేపు పెద్ద సంఘం అయిన తర్వాత మనం క్రమం వాళ్ళకి నేర్పాలి. కొత్త వాళ్ళకి 9:10 కల్లా ఇక్కడికి వచ్చి చేపలు పరిచయం చేయాల. దేవునికి స్తోత్రం, దేవునికి ఎవరికి చలనం లేదు. కనీసం ఈ 2024 నుంచి అయినా ఈ మొదటి ఆదివారం చెప్తున్నాను, భయం కలిగి భక్తి కలిగి జీవించడం అంటే వాక్యానుసారంగా జీవించడం. ఇంకోటి అంటే దేవునికి మొదటగా లోబడి, దేవుని దాసునికి మొదటగా లోబడే స్థితే భయభక్తులు కలిగి జీవించడం. నేను ఎప్పుడు అంటుంటా, వాక్యం చెప్పడం ఒకటి కాదు, 2 చేయాలా. ఒకటి కొందరు ఏం చేస్తారంటే, ఒకటి ప్రార్థన చేస్తారు, ఇంకోటి విధేయత దేవుని దాసునికి చూపించలేరు. అన్నీ సమానంగా ఉండాలి. ఎప్పుడు మీకు వాక్యం చెప్పిన చెప్తా, అంతా తక్కడ వేస్తే సమానంగా ఉండాలి. మన భక్తి జీవితం కూడా అదే విధంగా ఉండగలగాలి. ఇలా ఈ దిన రిపీట్ చేస్తున్నాను. ఆన్లైన్లో ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఆలకించండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము 16, 17 వచనాలు. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగురా. తర్వాత వచనాలని తర్వాత మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాకరుణని కొందనాలు, నీ కృపను, నీ అభిషేకమును, నీ బలమును దేవతన్ని మా మధ్యలో ఉంచిన విధానం వచ్చి వందనాలు, స్తోత్రములు. ఈ దినము నీ దాసును మరుగుపరిచి మాతో మాట్లాడండి. నజరుడానికి వందనాలు, స్తోత్రములు దేవతండి. ప్రాత్మ శరీరంతో మీరు లొంగిపోచుందిగా అయ్యా మరుగుపరిచి మాతో మాట్లాడి కృపలో బద్దపరచగలి ఎత్తబడిన సహాయం చేయండి. సమస్త ఆటము తొలగించి కృపలో బద్దపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ చక్కగా అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుచున్నాడు. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో నేరుగా మాట్లాడుచున్న మాట. అయితే ఈ కొత్త నిబంధన ఇక నూతన సంవత్సరంలో ఈ 2024లో మొదటి ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచున్నాడు. అయితే ఇక 2024లో మనము దేనికి లోబడుతున్నాము ఒక్కసారి మనం ఆత్మపరీక్ష చేసుకుంటే, పాత సంవత్సరం గతించిపోయింది. పాత సంవత్సరం దేనికి లోబడ్డామో, దేనికి దాసులుగా చేసుకున్నామో, దేనికి బానిసలుగా అయ్యామో సమస్తం దేవుడు మాట్లాడాడు. అయితే ఈ నూతన సంవత్సరంలో కొత్త నిబంధనతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులతో మాట్లాడుతున్నాడు. ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధన సంఘంతో మాట్లాడుచున్నాడు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అని ఇక్కడ వాక్యం ఉంది. దాసులు అంటే అర్థం ఏంటి? తలపైకెత్తల, చక్కగా తలపైకెత్తినాక చూడండి, చదవమన్నప్పుడు చదవండి. దేవునికి స్తోత్రం. దాసులు అంటే అర్థం ఏంటి?
ఇక్కడ వాక్యాన్ని బట్టి సమాధానం చెప్పాలా. లోబడుటకు లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురు అని వాక్యం ఉంది. దాసులు అంటే అర్థం ఏంటి? బానిస. ఎస్, దాస్యత్వం రా, బానిసం అంటే బానిసలు. ఎవరు బానిసలు అంటే రోమిలు బానిసలుగా ఉన్నారా? ఎవరికి బానిసలుగా ఉన్నారు? మనం ఎవరికి బానిసలుగా ఉన్నాము? మనం ఎవరికి లోబడుతున్నాము? అంటే ఇక్కడ రోమిలందరూ కూడా ఎన్నిసార్లు, రోమిలు కాదు, ఇశ్రాయేలు ప్రజలు కాదు, ఎవరైనా కూడా ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఎవరికి లోబడాలో, ఎవరికి తమకు తాము దాసులో చేసుకోవాలో తెలియని స్థితి క్రైస్తవులు ఈ దినాన్న. నిజమే అంట. మన ప్రభువుకి బానిసలమా, లేకపోతే లోకానికి బానిసలమా, తాగుడికి బానిసలమా, పరిశుద్ధతకి మన బానిసలమా? అసలు దేనికి బానిసత్వం అన్నది తెలియదు. అవునా? దేనికి దాసత్వంలో ఉన్నామని అన్నది తెలియదు. సమస్తమును మన చేతిలో దేవుడు పెట్టాడు. ఈ కొత్త నిబంధన, ఈ నూతన సంవత్సరం 2024 మొదటి ఆదివారంలో మనందరం కూర్చున్నాము. మన దేని విషయంలో లోబడుచున్నాము? మన దేని విషయంలో ఎవరికి దాసులుగా చేయబడుతున్నాము? అది మన చేతుల్లో ఉంచబడింది. రోమేలతో కూడా అపోస్తలుడైన పౌలు గారు అదే విధంగా చక్కగా మాట్లాడుతున్నాడు. బానిసకి స్వేచ్ఛ ఉందా లేదా? బానిసకి స్వేచ్ఛ ఉందా లేదా? బానిసకి స్వేచ్ఛ లేదు అంటే దాసులకి స్వేచ్ఛ లేదు అంటే అర్థం ఏంటి? ఎవరి ద్వారా బానిసత్వం ఈయనకి తేవడంలో, లేకపోతే ఎవరి దగ్గర బానిసలుగా వీళ్ళు ఉన్నారో, ఎగ్జాంపుల్ నా దగ్గర మీరందరూ బానిసలు అనుకోండి, నేను చెప్పిందే చేయాలి. ఏంటి? నేను చెప్పిందే చేయాలి. మాట గీత దాటకూడదు. లేకపోతే ఏం చేస్తాను? నువ్వు నాకు బానిసలు కాబట్టి, నువ్వు నాకు దాసులు కాబట్టి నేను కొడతాను, నేను చంపుతాను, ఏదైనా నా ఇష్టమే, ఏదైనా నేను చేయగలను. ఎందుకు? మీరు నాకు బానిసలు. బానిసకి స్వతంత్రము లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకు అపోస్తలుడైన పౌలు క్లియర్ గా రోమీలతో ఈ విషయం మాట్లాడుతున్నాడు? వాక్యం చెప్తుంది గలతీయుల రాసిన పత్రికలో, ఏంటి? మీ స్వతంత్రంలో మీకు స్వతంత్రం ఉంది అంటున్నాడు. మరి ఆ వాక్యానుసారంగా అయితే క్రైస్తవులందరూ స్వతంత్రులే కదా? అవునా కాదా? మనం చదువుతున్న ఈ వాక్యమే మనకు స్వతంత్రత ఇస్తుందని యోహాను సువార్తలో రాయబడుతుంది కదా? అవును కదా? అంటే రోమీలు ఎవరు కూడా, రోమీలే కావచ్చు, ఇశ్రాయేలు ఎవరు కూడా వాక్యము ద్వారా రక్షింపట్లేదా? వాక్యాన్ని నమ్మలేకపోతున్నారా? ఆ సత్యములు మీరు కట్టబడలేకపోతున్నారా? నేను అంటాను, ఈ దినాన్న ప్రతి దినము పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి దినం, ప్రతి ఆదివారం, ప్రతి శనివారం, ప్రతి ఉపవాస ప్రార్థనలకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే నిజంగా మనం స్వతంత్రులుగా ఉన్నామా? ఒక్కసారి లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే నిజంగా మనం స్వతంత్రులుగా ఉన్నామా? నువ్వు స్వతంత్రులుగా ఉంటే ఏ దాస్యత్వము అంటే ఏ బానిస బ్రతుకు నీలో ఉండకూడదు. అందుకే 6:16లో లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురు అంటే దేనికంటే అర్థం ఏంటి? రెండు ఉన్నాయి ఇక్కడ. లేదా ప్రభుకి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు అని ఇక్కడ వాక్యం అపోస్తలుడైన పౌలు రాలేదండి. దేనికి అంటే రెండు ఉన్నాయి. దేనికది? ఒకటి దేవునికి, ఒకటి పాపానికి, ఒకటి దేవునికి, ఒకటి త్రాగుడికి, ఒకటి దరిద్రమైన కార్యాలు. ఇవన్నీ కూడా నేను అంటాను, యాక్చువల్లీ దాసులుగా అయిపోయామనుకో, దేవుని స్తోత్రం, మనకి ఈ భూమి మీద ఏ స్వాతంత్రము లేదు. ఉందా? నేను అంటుంటాం, ఇటు తాగుడికి బానిస అయిపోడరా అంట. అవునా? ఎస్. ఇటు సిగరెట్కి బానిస అయిపోడరా అంట. దరిద్రమైన కార్యాలకి ఈయన బానిస అయిపోయాడు కారణం ఎవరు ఉన్నారా? లేదండి, మనమే. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేనికి మన దాసులో మనం అప్పగించుకుంటున్నాం, మన చేతుల్లో పెట్టబడింది. అంటే నువ్వు బానిసగా అవ్వకముందు నీకు స్వాతంత్రం ఉంది. అర్థమవుతున్న వాక్యం. నువ్వు బానిసగా అవ్వకముందు నీకు స్వాతంత్రం ఉంది. దేవునికి స్తోత్రం. బానిసగా అయిన తర్వాత నీ స్వాతంత్రము హరించింది. నువ్వు బానిస బ్రతికే తప్ప దేవుని. అందుకే ఇశ్రాయేలుతో అన్నాడు, యోసేపుని బానిసగా తీసుకుపోయారండి. అవునా? దేవుని స్తోత్రం. ఆ బానిసత్వం వేరే. దేవుని కృప, దేవుని మహిమ వల్ల, నేను దేవుని ఏర్పాటు వల్ల ఆయన బానిసగా వెళ్ళాడు. బానిసగా ఉన్నా కూడా
దేవుని స్తోత్రం. దేవుని మహింపరిచే స్థితి యోసేపుది. అవునా కదా? దేవుని స్తోత్రం. నిజమే. ఆ బానిసత్వాన్ని, ఆ యొక్క యథార్థతని దేవుడు చూచాడు కాబట్టి ఫరోకే రాజుగా ఆయన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు బానిసత్వం భరించలేని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి అని దేవుడు చూసి కనికరపడి, మీరు నా యందు నా స్వకీయ జనం కాబట్టి ఆ బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపిస్తున్నాను అన్నాడు. నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకున్నారా? దేవుడు వారికి స్వతంత్రం ఇచ్చాడండి. ఈ దినాన దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు. ఎవరికి స్వతంత్రం అంటే, నేను అంటాను, పాపానికి బానిసత్వం కాని వారికే స్వాతంత్రం ఉంది. ఒక్కసారి పాపానికి బానిస అయితే, అంటే దాసులం అయిపోతే, నీ అంత నువ్వు ఆలోచించలేవు. నువ్వు మాట్లాడాలన్నా నేను చెప్పిందే మాట్లాడాలా. ఒకరు మీరు నాకు బానిసలు అయితే, అర్థమవుతుందా? ఒకరు చెయ్యాలనుకున్నా ఏ పని మీరు చేయలేరు, నేను చెప్పిందే చేయాలా. ఒకరు పరిశుద్ధంగా ఉండాలనుకున్నా నేను చెప్పిందే చేయాలా. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని వీల్లేదు, నువ్వు వెళ్ళే కులుకల్లో ములుగంటే ములగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? నీ అంత నువ్వు చేయడానికి ఏది కూడా నీ చేతుల్లో లేదు. అది అపోస్తలుడైన పౌలు గారు చక్కగా రోమీయులతో మాట్లాడుతూ అంటున్నాడు, ఎవరికి దోషులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు? ఎవరికి దోషులు? ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎవరికి దాసులుగా అప్పగించుకున్నాం? దేనికి దాసులుగా మనం అప్పగించుకున్నాం? చెప్పగలరా? పోనీ 2023 అయిపోయిందండి, కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాం. ఇప్పటికైనా నేను అంటాను, ఇప్పటికైనా ఈ మొదటి ఆదివారం ఉన్నాం కదా, ఈ దినం నుంచి నిజమే అన్నా, నువ్వు చెప్పింది కరెక్టే. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది కరెక్టే. మేము 2023 దేనికి దాసులుగా అప్పగించుకున్నాము తెలియని స్థితి మా బ్రతుకులన్నీ కూడా. అయితే ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, 2024లో దేనికి దాసులుగా అప్పగించుకోవాలో వాక్యం నేరుగా మాట్లాడుతుంది కదా. దేనికి దాసులుగా మనం ఉన్నాం? దేనికి బానిసలుగా ఉన్నాం? దేని బానిసలుగా మనం అప్పగించుకున్నాం? చెప్పగలరా? దేనికి బానిసత్వం కలిగి ఉన్నాం? హల్లెలూయా. అన్ని మన చేతుల్లో ఉన్నాయండి. నేను చెప్తున్నా, అన్ని కూడా భక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, అని మన చేతుల్లో ఉన్నాయి. అందుకే ఇక్కడ వాక్యం ఒకసారి రిపీట్ చేయం. ఆ వాక్యం, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని. ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం. నీతి నిమిత్తముగా విధేయత గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగురా. దేనికి లోబడుదురో దానికే దాసులవుదని మీరు ఎరుగురా. దేవుని స్తోత్రం. దేనికి లోబడ్డాము? ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయిందండి. ఈ సంవత్సరాన్ని దేవుని లోబడదాం అనుకుంటున్నారు? చెప్పాలా? దేనికి లోబడదాం అనుకుంటున్నారు? ఈ మాట 31st అడగాలి కదా, ఎప్పుడు అడుగుతున్నారు అని అంటారా? దేనికి లోబడదాం అనుకుంటున్నారు? నీతి విషయం విధేయతగా. ఎవరిది ఈ నీతి విధేయత? ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. మరి పాపము? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థం ఏంటి? మనం దేనికి లోబడతాం? పాపానికి లోబడితే, పాపానికి దాసులం అయితే అది మరణం మన వాక్యం చెప్పబడుతుంది. ఆత్మీయ మరణము, శారీరక మరణము రెండు కలుగుతాయి. అయితే రెండవదిగా మనం నీతికి దాసులం అయితే, మన విధేయత మనం కలిగి ఉంటే నీతికి దాసులం అవుతామంట. దేవుని స్తోత్రం. అది నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు, రెండు మన చేతుల్లోనే పెట్టబడ్డాయి. నువ్వు దేనికైనా నీ ఇష్టమే. ఒక్కసారి బానిసగా అయ్యావా? ఎవరికి బానిస? నీతిగా మన దేవునికి బానిస. అవునా? నేనంట మన ఉదయకాలం ఫ్రైడే ఉదయకాలం అనుకుంటా వాక్యం చెప్పా. ఫ్రైడే అండ్ లక్షవర్వం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పాప నియమము అండ్ ఆత్మ నియమము, 2 నియమాలు చెప్పా కదా. వేరొక అపోస్తలుడైన పౌలు గారు అంటారు, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, చదవక్కర్లేదు, ఆలకించండి. వేరొక నియమము నా శరీరంలో, నా శరీర భాగంలో ఉన్నాయని నేను కనుగొన్నాను. అది ఏం చేస్తుందంట? నా మనసున్న ధర్మశాస్త్రం అందు పోరాడుచు నన్ను చెరపట్టుకుని పోతూ ఎక్కడ తీసుకుపోతుందంట? పాప నియమానికి తీసుకుపోతుందంట. ఎందుకు చెరపట్టి? ఏది చెరపట్టింది?
పాపనేమో ఒకటి ఉంది, వేరొకనేమో ఉంది. ఆ వేరొకనేమో ఈయన అవయవంలో ఉన్నాయంట. ఈయన అవయవంలో ఉన్న ఆ నేమము దేవుని స్తోత్రం మనసులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ ఈయన్ని చెరబట్టుకుంది అంటున్నాడు. చెర అంటే అర్థం ఏంటి? బంధించడం. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా జస్ట్ లైక్ బానిస, అవునా? ఒక్కసారి బోన్లో బంధించిన తర్వాత అవతల వ్యక్తి కానీ ఇవతల వ్యక్తి కానీ వెళ్ళడానికి అవ్వదు. దేవుని స్తోత్రం. ఈ చెప్పుల చేతుల్లోనే ఉండాలి. ఎవరి చెప్పుల చేతుల్లో? ఎవరైతే చెరబట్టారో ఆ చెప్పు చేతుల్లోనే ఒక వ్యక్తి ఉండాలి. అది జంతువైనా వ్యక్తి అయినా ఎవరైనా. దేవునికి స్తోత్రం. మరి నేను అంటాను, మనం ఎవరి చేత చెరపట్టబడాలి? పరిశుద్ధాత్మ చేత, దేవుని చేత తప్ప క్రైస్తవుడు ఎవరి చేత చెరపట్టబడకూడదు. ఒకవేళ ఈ వాక్యం చెప్పినట్టుగా ఒకవేళ ఆయన చేత మనం చెరపట్టబడ్డాం అనుకో, దేవునికి స్తోత్రం, అంటే బంధింపబడ్డాం అనుకో, ఇంకోదేది కూడా మనకు బోన్లో కదా రావడానికి అంత ఛాన్స్ లేదు. అంత కాదు, ఛాన్సే లేదు. నువ్వు ఇస్తే తప్ప, నువ్వు తెరుచుకొని వెళ్తే తప్ప, దేవుని స్తోత్రం, నువ్వు ఆ రూట్ని తప్పి, నువ్వు ఆ మార్గం తప్పి నువ్వు వెళ్తే తప్ప నిన్నేది కూడా చెరపట్టలేదు. లేలయా అంటే అర్థమైంది? ఏదైనా నీ చేత దేనికి మీరు దాసులుగా అప్పగించుకుంటారు? దేవునికా? అంట దేవునికి, ఆయన పరిశుద్ధతకి, ఆయన ఆత్మ అభిషేకానికి మనం దాసులుగా అప్పగించుకుంటే అది నీతి విధేయతని వాక్యం చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2024 మొదటి ఆదివారంలో ప్రతి ఒక్కరు వాగ్దానం చేసుకోవాలి. నిజమే, ఒకప్పుడు మేము దేనికి బానిసలుగా ఉన్నాము. దేనికి బానిసలు తెలియని స్థితి అండి. దేని బానిసలుగా ఉన్నాం? అది చెప్పినట్టు మనం వాడాం, అవునా? ఈ దినాన ఆ బానిసత్వంలో తీసివేసుకోవాలి. ఆ బానిసత్వం నుంచి మనము విడిపింపబడాలి. యోహాను సువార్తలో చక్కటి మాట ఉంటది. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి చదవగలం మనం ఒకసారి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. అర్థం ఏంటి? యూదులతో మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యమేది? సత్యం ఆయనే. ఆ సత్యం ఈ వాక్యంలో ఇముడుంది కదా. అందుకే అన్నాను, నా వాక్యం నమ్మినట్టయితే యూదులతో ఆయన మాట్లాడచ్చు అంటే అర్థం ఏంటి? ఈయన ఆ వాక్యం నమ్మట్లేదు, ఆయన కూడా నమ్మట్లా. వాక్యాన్ని నమ్మట్లేదు, ఆయనే నమ్మట్లేదు. అందుకే వాళ్ళు ఏమో బంధింపబడి బానిసలుగా ఉన్నారు. దేని బానిసలు ఉన్నారు? చదవం ఒక్కసారి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మీరు సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, వాళ్ళు అంటున్న మాట, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మేము ఎన్నడూ ఎవరికి కూడా దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. ఏంటంటే చక్కటి మాట అంటున్నారు. మేము ఆల్రెడీ స్వతంత్రులమే అంటే దేనికి బానిసలం కాదు కాబట్టి, అది మేము అబ్రహాము కుమారులం కాబట్టి మేము దేనికి కూడా బానిసలం కాము. కాబట్టి మీరేంటి ఈ వాక్యం చెప్తున్నారు అంటే, వాక్యం ఒకరు నమ్మినట్టయితే, నిజమే, వాక్యం మీద నిలిచినట్టయితే, నా మాట ఆలకించినట్టయితే, ఈ వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అనే వాక్యం చెప్తుంటే మేము బంధింపడలేమే, మీరెందుకు చెప్తున్నారు? నిజమే. అంటే ఈ దినాన్న మనందరం బంధింపడి ఉన్నామండి. బంధింపడి ఉన్నామా? మనందరం దేవునికి రక్తం చేత కడగబడ్డాం కదా. కడగబడ్డాం లేదా? కడగబడ్డాం. ఈ స్థలంలో కూర్చున్నాం. ఆత్మీయస్థితిలో చాలా మంది బంధింపడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలా అంటున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు నమ్మలేదు, వాక్యం నమ్మట్లేదు, పునరుద్ధానం వాళ్ళు నమ్మరు. దేవునికి స్తోత్రం. దేవుని వాళ్ళే సిలువ వేశారు. ఈయన్ని సొంత జనమే సిలువ వేశారు. ఎందుకు? ఇంకా బానిసత్వంలో ఉన్నారని.
ఒకరు బానిసత్వంలో లేకపోతే, దాసులుగా లేకపోతే ఆయన సిలువ వేయడేమో, ఇంకోళ్ళతో సిలువ వేయించుకునేమో. రిపీట్ ఆ వాక్యం కంటిన్యూ చేయి. అందుకే యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మీరు స్వతంత్రులు కారు, ఆల్రెడీ వాళ్ళు బానిసత్వంలో ఉన్నారని గ్రహించి ఈ వాక్యం అని చెప్తున్నారు. ఎవరికి? సొంత జానికి చెప్తున్నారండి, యూదులకి. నిజమే, సొంత వారికి ఈ వాక్యం చెప్తున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు? అబ్రహాము సంతానం కాబట్టి మేము ఎవరికి దాసులము కాదు, ఎవరికి బానిసత్వము కింద మేము లేవు, మేము బానిసలము కావాలంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన బానిసలు, వాళ్ళు దాసులుగా ఉన్నారు అని అర్థమై ఈ వాక్యం చెప్పి మిమ్మల్ని నీకు స్వతంత్రం రావాలంటే, మీరు స్వతంత్రం కావాలంటే ఈ వాక్యం మీద నిలబడాలి, ఈ వాక్యం నమ్మాలి, మీరు నన్ను నమ్మాలి అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేనికి దాసులుగా ఉన్నాం? ఒకవేళ ఈ యూదుల వేలే తెలియని స్థితిలో దాసత్వంలో ఉన్నామా? తెలియని స్థితిలో దాసత్వం ఉంటే ఈ దినాన్న పాపానికి ఒకవేళ మన దాసులం అయితే ఏంటంట? ఒకవేళ మన పాపానికి దాసులం అయితే, పాపానికి బానిసత్వం అయితే, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. చాలా మంది దేవుని నమ్ముకున్న చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని విషయాల్లో కొన్నిటికి బానిసత్వం కలిగి ఉంటారు. వాళ్ళు దేవుడు నమ్ముకుంటారు. దేవుడు నమ్ముకున్న తర్వాత సంఘంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వాగ్దానం చేస్తారు. ఏంటి? నేను ఇద్దరి నుంచి ఫలాంది నేను బానిసత్వం కలిగి ఉన్నాను కాబట్టి ఈ ఇద్దరి నుంచి అది నేను చెయ్యను అని వాగ్దానం చేసి బయటికి వెళ్తారు. అయితే వీళ్ళు దేని చేత బానిసత్వం కలిగి ఉన్నారు? ఎగ్జాంపుల్ తాగుడు అవ్వచ్చు, ఎగ్జాంపుల్ ఒక పాపం అవ్వచ్చు, లేదా వ్యభిచారం అవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. అన్నిటికి బానిస, దాని పేరు బానిస. ఇక్కడ ఆ బానిసత్వాన్ని తీసుకోలేక వాగ్దానం చేసి వెళ్ళిపోతుంటారు. బయటికి వెళ్తే బానిసత్వం ఏం చేస్తుంది? వీళ్ళు దానికి బానిస కదా, వాళ్ళు చెప్పినట్టే, అది చెప్పినట్టే, ఆ పాపం చేసి చెప్పినట్టే, ఆ మద్యపానం చేసినట్టు చెప్పినట్టే వీళ్ళు వినాలా? ఎందుకు? ఎవరికి బానిసత్వం, ఎవరు దాసులు ఉన్నారు వీళ్ళు? ఎవరు అప్పగించుకున్నారట? దేనికి దాసులుగా మీరు అప్పగించుకుంటారా? ఇక్కడ వాక్యం ఉంది 6:16లో. దేనికి దాసులుగా మనం అప్పగించుకున్నాం? మనం మనం అప్పగించుకుంటేనండి. దేవుని స్తోత్రం. మనం అప్పగించుకున్నాము కాబట్టి మనకి చెరలోకి వెళ్ళిపోయాము. అపోస్తలుడైన పౌలు గారు అన్నట్టుగా ఏమో ఆయన చేస్తున్నట్టుగా ఆయన అవయవంలో ఒక వేరే నియమం ఉందని ఆయన కనుక్కున్నాడు. నువ్వు ఎందుకు కనుక్కోలేకపోతున్నావు? ఆ అవయవంలో వేరే నియమం ఉందని కనుక్కున్నాడండి. నువ్వు ఎందుకు కనుక్కోలేకపోతున్నావు? నా అవయవంలో దేవుని వ్యతిరేకమైన నియమం ఒకటి ఉంది. నిజమే, ఆత్మ నియమం కాదు, పాప నియమం ఒకటి ఉంది. ఆ వేరే నియమము నా హృదయంలో ఉంది, మనసులో ఉంది, ధర్మశాస్త్రంతో పోరాడుతూ నన్ను చెరపట్టుకుపోతుంది, పాప నియమం తీసుకెళ్ళిపోతుంది. అయ్యో నేను కనుక్కున్నాను, అయ్యో నన్ను రక్షించవా? ఇవి ఆత్మ నియమాన్ని, ఆత్మ అభిషేకం నేను పొందుకోవాలి. నిజమే, మనం దేనికి బానిసలుగా ఉన్నాము, దేనికి దాసులుగా ఉన్నాము? ఒక్కసారి మనం ఆలోచిస్తే క్రైస్తవ లోకం అంతా క్రైస్తవులే. నిజమే, క్రీస్తువులే జీవించడానికి సిద్ధపడ్డాం. కానీ కొన్ని వందల ఉద్దేశాలు మనలో ఉన్నాయి. వాటిలన్నిటికట మనము ఏమై ఉన్నాం? దాసులం అయిపోయాము. అది చెప్పినట్టు మనం వింటాం, దేవుడు చెప్పినట్టు వినట్లేదు. అందుకే యూదులతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి? ఆల్రెడీ మీరు బానిసత్వం కలిగి ఉన్నారు. ఎస్, నువ్వు ఈ వాక్యం నమ్మినట్టయితే ఈ వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుడి స్తోత్రం. బానిస అంటే అర్థం అంటే వాళ్ళకి స్వతంత్రం లేనట్టే. ఉందా వాక్యానుసారంగా? బానిస అంటే అంతే కదా, స్వతంత్రం లేనట్టే. అది చెప్పినట్టు ఇది చేయాలి. నిజమే. అదే విధంగా ఒకవేళ ఈ స్థలంలో మోకరించిన మనం ఆ విధంగా ఉన్నామా? లేమా? మన ప్రభువుకు బానిసగా ఉన్నామా? పాపానికి బానిసగా ఉన్నామా? చెప్పాలా? ప్రభువుకు బానిసగా ఉన్నామా? పాపానికా? నీ చేతిలో ఉంది. ఇది ఎవరు వచ్చి పాపను తోసివేరండి. అర్థమవుతుందా? ఎవరు తోసివేరు? సమస్తం కూడా నీ హృదయంలో ఉంది. దేనికి నీవు నిన్ను నీవు అప్పగించుకుంటావో
దానికి నీవే ఉత్తరవాదివి. ఎస్, దానికి ఇంకెవరు ఉత్తరవాది కాదండి. అందుకే 6:16 మనం చదువుకున్నట్టు ఒకసారి 17 వచనం కూడా చదివమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 16:17. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు చదువు. 6:17 మీరు పాపమునకు దాసులై ఉంటారు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఒక్క నిమిషం 17 నుంచి చదువు. మీరు పాపమునకు దాసులై ఉంటారు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. మనం ఏ ఉపదేశ క్రమం ప్రకారం ఉన్నాం? ఈ మాటకు అర్థం ఏంటి? చాలా మంది వాక్యము ఏ ఉపదేశ క్రమంలో మీరు కట్టబడతారో వాక్యం ఉంది కాబట్టి స్తోత్రం బయట కూర్చోమనండి, పిల్లల్ని పట్టుకోండి, పిల్లల్ని కంట్రోల్ చేయండి, కూర్చొని బయటకు వెళ్ళకండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి రిపీట్ చేయమ్మా. మీరు పాపమునకు దాసులై ఉంటారు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై నిజంగా ఉపదేశ క్రమం, ఏ ఉపదేశ క్రమంలో మనం లోపడ్డాం? మన పాపం దాసులేమన్నా కాదంటలేదు, పాపానికి బానిసలేమన్నా కాదంటలేదు, కానీ మనకు ఒక ఉపదేశం చెప్పబడింది. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులతో మాట్లాడుతూ ఏ ఉపదేశ క్రమంలో మీరు ఉన్నారు? ఏ ఉపదేశ క్రమం? అపోస్తలుడైన పౌలు గారు బోధించే ఉపదేశ క్రమం అండి, అందరూ బోధించే ఉపదేశ క్రమం కాదు. ఇక్కడ అర్థమవుతుందా? అపోస్తలుడైన పౌలు గారు ఏ ఉపదేశ క్రమాన్ని అయితే బోధించారో ఆ క్రమంలో హృదయపూర్వకంగా ఆ క్రమాన్ని నమ్మారు కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి నీతికి దాసులుగా ఉన్నారు. ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. చాలా మంది వాక్యాన్ని రాంగ్ గా చెప్తారు. ఎస్ అని ఏ ఉపదేశమైనా ఆ క్రమాన్ని కట్టబడాలి అన్న అర్థం రాదు. దయచేసి అలా అర్థం చేసుకోకండి. అపోస్తలుడైన పౌలు గారు ఆయన బోధిస్తున్నాడు కాబట్టి, అపోస్తలుడైన పౌలు గారు యొక్క ఆ రోమీయుల సంఘం ఈయన కట్టారు కాబట్టి ఆ రక్షణ విషయంలో ఈయన మాట్లాడుతూ ఏ ఉపదేశ క్రమం అంటే ఈయన చెప్పిన ఉపదేశ క్రమం. అర్థమవుతుందా? నేను అంటాను, మీరు ఏ ఉపదేశ క్రమంలో కట్టబడ్డారంటే అన్న నువ్వు చెప్పిన ఉపదేశ క్రమమే అంటారు. అవునా? ఎస్, నేను చెప్పిన ఉపదేశ క్రమం అంటే నేను చెప్పే ఉపదేశ క్రమంలో మీరు కట్టబడ్డారు కాబట్టి మీరు హృదయాంతరంగా ఏదైతే ఉపదేశం ఉందో ఆ ఉపదేశ క్రమం ఉంది కాబట్టి నీతికి మీరు పాపాన్ని వదిలి నీతికి మీరు దాసులైతరి. దేవుని స్తోత్రం. ఎస్, మంచిది అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈ దినాన్ని అంటున్నాను, చాలా మంది అంటారు మా ఉపదేశం లేదా నా ఉపదేశం అది కాదండి. మనం చెప్పే ఉపవాస ప్రార్థనలో ఏంటి? ఉపదేశం ఒక సారము అని రాయబడుతుంది. ఉపదేశం ఒక సారము ఏమనగా ఆ ఉపదేశంలో నేను కట్టబడాలి. అపోస్తలుడైన పౌలు గారు అటువంటి ఉపదేశాన్నే రోమీయులకు చెప్పారు. రోమీయులకేటి, కొరింథీయులకేటి, 14 పత్రికల్లో కూడా అదే ఉపదేశాన్ని ఆయన చేసి ఒక పునాది వేసాడండి. ఆ పునాది అదే మనం వేరే పునాది వేకలా, మన వేరే ఉపదేశాన్ని మనం సృష్టించక్కర్లేదు. అర్థమవుతుందా? అపోస్తలుడైన పౌలు గారు ఏ ఉపదేశాన్ని చెప్పారో, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ ఉపదేశ క్రమంలో ఉన్నారో, దేవుని స్తోత్రం, కొత్త నిబంధన సంఘం అదే ఉపదేశ క్రమంలో ఉండగలిగితే ఆ పాపమ నియమం నుంచి మనం తప్పించబడతాము, ఆ యొక్క దాసత్వం నుంచి తప్పించబడతాము, నీతికి దాసులుగా మనం ఎంచబడతామండి. దేవుని స్తోత్రం. అప్పటి వరకు కూడా అంట ఇక్కడ వాక్యం ఉంది కాబట్టి అక్కడ ఏ ఉపదేశ క్రమం అని ఉంది కాబట్టి, అవునండి నా ఉపదేశ క్రమం నాకుంది. అవునా? దానికి అర్థం అదా? చాలా మంది ఒక వ్యక్తిని చూపించాలి, లేదండి ఏంటి మీ ఉపదేశం అంటారు. ఎస్, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు కాబట్టి దాని కొంచెం ఏ ఉపదేశము అని రాయబడింది. లేకపోతే ఆయన ఒకవేళ ఇంకో ఉపదేశం ఉంటే మీరు ఒక ఉపదేశం మీద కట్టబడుతున్నారు కాబట్టి అని రాయబడిను. నేను చెప్పే ఉపదేశం అని అనలేదు అక్కడ. అంటూ మీరు ఏ ఉపదేశ క్రమంలో కట్టబడ్డారో ఎస్ దానికి మీరు లోబడితే దేవునికి స్తోత్రం, మీరు నీతికి దాసులుగా ఉంచబడతారు, చేయబడతారు. పాపానికి దాసులుగా ఉంచబడలేరు. ఎప్పుడైతే పాపానికి దాసులుగా ఉంటామో అంటే పాపానికి బానిసగా ఉంటామో, బానిస బ్రతుకు మనకు తెలుసు. అవునా? ఇప్పుడు బానిసలు మనకు లేరండి. ఇప్పుడు బానిసలు
లేరు. మన ఇశ్రాయేలు అందరూ బానిసలుగా బతికారు. అక్కడ ఐగుప్తులో బానిసలుగా బతికారండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. బానిస బతుకంటే అక్కడ ఉంటది. నిజమే. రోజుకు ఒక రొట్టె పెట్టి వాళ్ళ నగరాన్ని నిర్మించుకుంటాడు, కొర్రలతో కొడుతూ. చాలా చాలా దరిద్రమైన బ్రతుకు. ఆ బ్రతుకును చూసి ఆ తండ్రి అని దేవుడు కనికరించి వాళ్ళని రక్షించి మహాకానానికి వాళ్ళని తీసుకువెళ్ళాడు. దేవుని స్తోత్రం. నేను అంటాను, వాక్యం మన లాస్ట్ వాక్యం చెప్పుకున్నాం. దేశాన్ని మనం స్వాధీనపరచుకోవాలా? ఏ దేశాన్ని? పరమకానాను బాహ్యంగా ఇశ్రాయేలు అందరూ బాహ్యమైన కానాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు స్వాధీనపరచుకున్నారా? వాళ్ళ తరం స్వాధీనపరచుకుంది. ఓకే, వీళ్ళ సంగతులు అక్కడ పక్కన. ఎందుకు? ఆల్రెడీ అది ఆక్యుపై చేయబడింది. ఏది? కానాన్ ఆక్యుపై చేయబడిందండి. ఇప్పుడు మనం వెళ్ళే దేశము ఆక్యుపై చేయబడలేదు. హల్లెలూయా. మరి ఎలా స్వాధీనపరచుకోమని వాక్యం చెప్తుంది. మనం ఏ విధంగా స్వాధీనపరచుకున్నదండి? అది ఎవరి చేతుల్లో లేదండి. అది ఆక్యుపై చేయబడలేదు. దరిద్రమైన జనాంగం అక్కడ లేరు. మరి వెళ్ళి యుద్ధం చేయక్కర్లేదు. మరి ఎలా స్వాధీనపరచుకోవాలా? నేను అంటాను నీతికి దాసుడిగా ఉంటేనే నువ్వు స్వాధీనపరచుకోగలవు. అంటే అర్థం ఏంటి? అక్కడ కాదు స్వాధీనపరచుకోవాల్సింది. ముందు నీ శరీరంలో దరిద్రాన్ని అంతటి పైకి తీసుకెళ్ళి నిన్ను నీవు స్వాధీనపరచుకుంటే నువ్వు దేశాన్ని స్వాధీనపరచుకున్నట్టే. పిల్లలు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అపోస్తలుడు పౌలు వచ్చి మాట్లాడుతూ, నీతికి దాసులుగా అవుతావా, పాపానికి దాసులుగా అవుతావా? దేనికి దాసులుగా అవ్వాలన్నా మందే బాధ్యత. దేనికి మనం అప్పగించుకోవాలన్నా మందే బాధ్యత. దేవుని స్తోత్రం. దేనికి అప్పగించుకుంటున్నావు? దేనికి? నీతికా, పాపానికా? నీతిగా యేసుక్రీస్తు ప్రభువుకి మనం ఏమన్నా బానిసలుగా అయిపోవాలంట. ఎవరికి? నువ్వు యేసుక్రీస్తు ప్రభువు బానిస అయితేనే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నువ్వు చెరపట్టబడతావు. దేవుని స్తోత్రం. అప్పుడు స్వాధీనపరచుకోవాలి. ఒక దేశం ఉంది, ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటావు. స్వాధీనపరచుకోవడం అంటే ఆ దేశము ఏ విధంగా ఉందంటే ఎవరి చేత స్వాధీనపరచబడలేదు. దేవుని స్తోత్రం. నువ్వు ఆల్రెడీ ఆక్యుపై చేయబడ్డావు, బానిసగా అయిపోయి. కాబట్టి ఈ బానిస బ్రతుకునే ఏం చేయాలా? విడిచిపెట్టి నీతికి దాసులుగా మనం ఎంచబడితే అప్పుడు నువ్వు ఖాళీ అవుతావంట. నిజమే. నీవే స్వాధీనపరచుకోవాలా. పరుచుకుంటే ఆ దేశం నీదే. నిజమే. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేశం అందే. బాహ్యంగా ఉన్న ఇశ్రాయేల్ని దాస్యంలో ఉన్నారని బానిసత్వంలో ఉన్నారని కనికరించి మహాకానానికి మీరు వెళ్ళండి. ఆ కాలం ఆల్రెడీ ఇంకో స్వాధీనంలో ఉంది, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి. అందుకే ఆ మాట వాడాడు. అక్కడ కొత్త నిబంధనలు ఆ మాట పనికిరాదు. ఆల్రెడీ అది ఆక్యుపై కాదండి. మనం ఎలా ఆక్యుపై చేయాలా? నిన్ను ఆక్యుపై చేసే కొన్ని ఉన్నాయే. నిన్ను ఆక్యుపై చేసే ఏవి? నిన్ను స్వాధీనపరచుకుని దరిద్రమైన అలవాట్లు, దరిద్రమైన ఆలోచనలు. నిజమే. దాన్ని మనం బానిసలో మారిపోయాం. అది చెప్పినట్టే మనం వాడుతున్నాం. అవునా? ఎన్నిసార్లు గద్దించినా కూడా లోబడి వాడు ఏమవుతాడట? మరి హఠాత్తుగా మరణించిన. అవునా? మరి ఎన్నిసార్లు దేవుడు మనం గద్దిస్తున్నాడు? మనం బ్రతికి ఉన్నాం. ఆత్మీయ మరణం. ఈ కొత్త నిబంధన సంఘంలో దేవుడు చక్క ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధన అయితే పన్నుకు పన్ను, కన్నుకు కన్ను. మామూలుగా ఉండదండి. దేవుడి స్తోత్రం. ఎందుకంటే అప్పుడు విజ్ఞాపనకర్త లేడు. అయ్యా ఒక్కసారి వాళ్ళు క్షమించు అన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మరి నిన్నే ఆశారాత్రమేమో. అయ్యా ఇంకొక్కసారి అని ఆయన ప్రతిఫలుకుంటున్నాడండి. అక్కడ పాత నిబంధనలో విజ్ఞాపనకర్త లేడండి. మన కొరకు రక్తం ఖర్చేవాడు లేడు, విజ్ఞాపనకర్త లేడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మన వేషాలన్నీ కూడా సాగుతున్నాయి ఏమో అంటున్నా అప్పుడప్పుడు. నిజమే. నేను అప్పుడప్పుడు అంటున్నా, ఒరే బూతులు మాట్లాడకంటే అంటే కోపం వస్తే బూతులు వచ్చేస్తాయి కదా. దేనికి బానిసగా ఉన్నావు? దేనికండి బానిసగా ఉన్నాం? మన శరీరానికి మన బానిస అంటే మనకు మనమే దరిద్రానికి అప్పగించుకుంటున్నామా? దేనికి నేను చెప్తున్నా,
దానికి బానిస అయితే అది చెప్పినట్టు వింటావు. వాక్యము చెప్పినట్టుగా నువ్వు వినలేవు, వాక్యం మీద నిలబడలేవు. కాబట్టి సేమ్ ఆ యూదుల వలె ఆ యూదులు ఏ విధంగా దేవుడు నమ్మలేదు, వాక్యాన్ని నమ్మలేదు, అదే విధంగా ఉంటాం. అప్పుడు వాక్యాన్ని నమ్మినా కూడా నీకు స్వతంత్రత లేనట్టే. అంటే దానికి అర్థం ఏంటి? స్వతంత్రత అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి స్వతంత్రత అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అర్థమైనట్టు చెప్తాను, జాగ్రత్త వినండి. నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు కాదు ఎవరైనా చిన్న పిల్లల నుంచి 18-20 సంవత్సరాలు ఉద్యోగం వచ్చే వరకు మన అండర్లో ఉంటారు. మనం చెప్పిందే చేయాలా. యాక్చువల్ చెప్పండి, తల్లిదండ్రులకు వాళ్ళు బానిసలే. ఎందుకు ఎందుకు మనం చెప్పినట్టు వినాలా? అవునా? ఒకరు వినకపోతే రేపొద్దున ఉద్యోగం వచ్చింది, పెళ్ళిళ్ళు అయిపోయి తర్వాత మనకు బానిసలుగా ఉండరండి. మనకి బానిసలుగా ఉండరు. ఎవరు బానిసలుగా ఉంటారు అంటే అప్పుడు స్వతంత్రం వచ్చిందంటారా? వాక్యం చెప్తుంది కుమారుడు ద్వారా స్వతంత్రం వస్తాడు, ఇంకో ఎవరి ద్వారా స్వతంత్రం రాదు. కుమారుడు ద్వారా అనే వాక్యం ఉంది కదా, చదువుకున్నాం కదా. ఎవరి ద్వారా? కుమారుడు ద్వారా స్వతంత్రం రాగలదు, ఇంకోటి ద్వారా స్వతంత్రము రానేరదు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. ఒకవేళ వీరు పెద్ద అయిన తర్వాత, ఉద్యోగులు వచ్చిన తర్వాత, పెళ్లి అయిన తర్వాత వీరు స్వతంత్రులుగా చేయబడతారు. నేను కాదంటలేదు. బాహ్యమైన స్వతంత్రం ఏంట? ఇప్పుడు మనందరూ బాహ్యంగా చూస్తున్నాం వీళ్ళని. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాహ్యంగా చూశారు, ఆత్మీయతలో చూశారు. యూదులు ఏ విధంగా చూశారు యేసుక్రీస్తు ప్రభు? మనం చదువుకున్నాం యోహాను సువార్త 8వ అధ్యాయంలో. ఏ విధంగా చూశాడు? యూదులు ఏమనుకున్నారు? మేము బానిసలు కాదనుకున్నారు. కానీ నేనేమనుకున్నారు? మీరు దాసత్వంలో ఉన్నారంటున్నాడు. మేము అబ్రహాము కుమారులు కాబట్టి మమ్మల్ని ఏది కూడా ఏలుబడి మేము ఎవరికి దాసులు కాదు ఈయనంటుంటే ఈయనంటున్నాడు మీరు వాక్యాన్ని నమ్మండి. నిజమే, మీరు వాక్యాన్ని నమ్మితే ఆ వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని వాక్యం ఉంది. ఎస్ అంటే మేము ఎవరికి దాసులు కానేరం అంటున్నాడు. ఆల్రెడీ దాసత్వంలో ఉన్నారు, వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. నిజమే, ఈ దినం మనందరం కూడా అదే విధంగా ఉన్నామా? ఇంకేం లేదండి, ఎగ్జాంపుల్ చెప్తా. మనము ఏదైతే చెయ్యాలనుకున్న పని ఉందో అది చేయలేస్తే బానిసత్వము అంటే అర్థం. ఇప్పుడే మనం వాగ్దానం చేస్తాం వచ్చి, అయ్యా ఈ 2024 నుంచి ఏంటి, ఈ 2024 నుంచి నేను రోజు 10 గంటలు ప్రార్థన చేయాలా, ఈ 2024 నుంచి నా నోట బూతులు రావు, ఈ 2024 నుంచి అతి పరిశుద్ధంగా బ్రతకాలా, ఈ 2024 నుంచి వాక్యాన్ని దాటిపోను, ఈ 2024 నుంచి నేను తాగను, ఈ 2024 నుంచి నేను కైని లేను, ఈ 2024 నుంచి ఈర్ష రాగద్వేషాలను తీసివేస్తాను. అవునా? అనుకున్నవారు ఎంతమంది ఉండగలుగుతున్నారు? అనుకున్నవారు ఎంతమంది ఉండగలుగుతున్నారు? ఎందుకు తెలుసా? ఆల్రెడీ మనము దేనికి దాసులుగా అప్పగించుకోవాలో దానికి దాసులుగా అప్పగించుకోలేకపోతున్నాం. దానికి దాసులుగా అప్పగించుకోలేకపోతున్నాం, లోకానికి దాసులుగా అప్పగించుకుంటున్నాం. అది చెప్పంటే మనం చేస్తున్నాం. నిజమే, అది 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 ఏంటంట యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేస్తుంది. అంటే అర్థం ఏంటి? అంత రైట్, అంత కరెక్ట్. దానికి మనం బానిసలుగా మారిపోతున్నాం. అయ్యో దేవునికి మనం బానిసలుగా మారట్లేదు, అన్ని మన చేతుల్లో ఉంది. మనకు స్వతంత్రత లేదు. దేవునికి స్తోత్రం. ఉందా? సంఘానికి టైంకి రమ్మంటేనే రాలేకపోతున్నాం, దానికే స్వతంత్రత లేదు మనకి. అవునా? 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు ఆరాధన అంటే కొంతమంది 10:30 బయలుదేరి ఉన్నారు, 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకి ఇందరు బయలుదేరి ఉన్నారు. దానికి స్వతంత్రత ఉందండి? నేనంట ఏదో విషయంలో బానిసత్వం లేకపోతే, దేవునికి బానిసత్వం కలిగి ఉంటే 10 గంటలకు ఆరాధన అంటే వణుకు వచ్చేస్తుందండి. 10 నిమిషాలు లేట్ అవుతాయి. రావాలి. నిజమే, మేము భయపడిపోయేవారు. ఫస్ట్ పాట అవ్వకముందే వెళ్ళిపోవాలా. మొదటి పాట అంటే ఏంటి? నేను 30 నిమిషాలు స్తోత్రాలు చెప్తాను. స్తోత్రాలకు ముందు స్టార్టింగ్ మోకరేజ్ అంటే ఫస్ట్ పాట ఉంటుంది, ఆ తర్వాత స్తోత్రాలు చెప్పిస్తారు వాళ్ళు వెళ్ళిన సంఘం. అది అవ్వకముందే 9 గంటల కంటే 5 నిమిషాల 9కి అటెండ్ అయిపోయింది. ఎక్కడి నుంచి? 70 కిలోమీటర్లు.
ఎందుకు? నేను నీతికి దాసులుగా ఉండాలయ్యా. ఎస్, నీతికి దాసులుగా ఉంటే ఆయన బానిసత్వంలోకి డైరెక్ట్గా. ఎవరికి మనం బానిసలమండి? సృష్టికర్త, మన ప్రియుడు, ఆయనకి మాత్రమే బానిసలుగా ఉండాలి తప్ప ఎవరికి బానిసలుగా ఉండకూడదు. నిజమే. ఒకసారి చెక్ చేసుకుంటే దేన్ని బానిసలుగా ఉంటామంటే కొన్ని వందలు కనబడతాయి. అన్నిటికీ మన బానిసలమే. చర్చి రావాలన్నా నిజమే, ఉన్నావా లేదా? అందుకే అంటున్నాడు, ఏదైనా మన చేతుల్లో ఉంది. నువ్వు పాపానికి ఒకవేళ నువ్వు బానిసత్వం అది మరణం అంటుంది. నీతికి బానిసత్వం అయితే దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఏ పాపం కూడా నీలో ఏలుబడి చేయ నేరదు. ఒకసారి 18 వస్తుంది చదువు. 6, 17, 18. మీరు పాపమునకు దాసులు ఉంటారు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబెడుతురు దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో. ఎవరినంట? అవయవాలను, మన అవయవాలని దాసులుగా అంటే బానిసలుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా అప్పగించుడి. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే ఇంతకుముందు రోమీలందరూ అదే విధంగా ఉన్నారు, అవునా? అయితే మన అవయవాలన్నీ కూడా దేనికి దోషులుగా అప్పగించుకున్నారని ఇక్కడ వాక్యం చెప్పబడుతున్నారు. అది అక్రమము చేయుటకై అక్రమము అపవిత్రత మీ అవయవాలను దాసులుగా ఎలాగో అప్పగించుతారో. అక్రమము అపవిత్రతకి మనం ఏం చేస్తాం? మన అవయవాలన్నీ కూడా దాసులుగా ఎలాగ అప్పగించారో అదే క్రమము పరిశుద్ధతకి చేయమంటున్నాడు. సింపుల్ గా చెప్పాలి ఏంటి? అదే క్రమము కదా. నీ అంట సినిమా 10 గంటలు స్టార్ట్ అయిందండి, జాగ్రత్త ఆలకించాలి. సినిమా 10 గంటలకి ఫస్ట్ షో. ఎప్పుడో చూసేవాడిని కాబట్టి మర్చిపోయాను. ఫస్ట్ షో 10 గంటలకి విన్నామా? నీకు తెలీదా? దేవునికి స్తోత్రం. అయితే ఇంతకుముందు దేవుని తెలియక ముందు, దేవుడు తెలిసిన తర్వాత కూడా చాలా మంది వెళ్తున్నారు కదా. ఎన్ని గంటలకు వెళ్ళాలి? 10 గంటల సినిమా అంటే మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నా తమ్ముడు. 9కి 10 గంటల సినిమా అయితే 9 గంటలకు వెళ్ళాలంట. అంటే మన అవయములను అక్రమానికి ఎలాగ మీరు అప్పగించుకుంటారో అంటున్నాడు. నేను అదే థియరీ, అదే ఫార్ములా పరిశుద్ధతకు వాడరా బాబు అంటున్నాడు అపోస్తలుడు. అయితే సింపుల్, ఇంకేం లేదు. అదే ఫార్ములా. ఏ ఫార్ములా? వేరే ఫార్ములా తీసుకురావట్లేదు. ఏ ఉత్సాహంతో వెళ్ళావు నువ్వు ఎక్కడికి? సినిమా హాల్కి కానీ, లేదా పాపం చేయడానికి కానీ, లేదా మందు కొట్టడానికి ఏ ఉత్సాహంతో వెళ్ళావో అదే ఉత్సాహము పరిశుద్ధతకు వాడండి. దేవుని స్తోత్రం. అంతేనా? అదే తీరి మీరు ఇక్కడ అప్లై చేయండి. మీ అవయవాలన్నీ కూడా పరిశుద్ధతకు నీతికి దాసులు కావడానికి మీరు ఏం చేయమన్నాడు? అదే తీరు వాడమంటున్నాడు. ఎస్, ఇంతకుముందు మనం అలాగే ఉన్నామా? ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు అలాగే ఉన్నామంటారా? ఇంతకుముందు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకా మార్మల్స్ లేని స్థితిలో ఇప్పుడు కూడా ఇంకా అలాగే ఉన్నామండి అన్నవారు చేతి ఎత్తగలరా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంట దేనికైతే మనం బానిసత్వం కలిగి ఉన్నామో, దేనికైతే బానిసత్వం కలిగి ఉన్నామో దాని విషయంలో అంట ముందే వెళ్ళిపోతుంటాం. సినిమా అవ్వచ్చు, లేకపోతే ట్రైన్ అవ్వచ్చు. దీన్ని మాత్రం పాటించాం. ఎందుకు? ఆల్రెడీ బంధం పడిపోయాం, ఆడు చెప్పినట్టే వింటాం. ఆల్రెడీ మనము దేనికి దాసులుగా అప్పగించుకోవాలి తెలియని స్థితిలో ఉండి వేరొక దానికి దాసులుగా అప్పగించుకున్నాం కాబట్టి మన స్థితి ఏంటంట? అదే అంటున్నాడు. మీరు ఆ స్థితి కలిగి ఉన్నారు, నాకు తెలుసు, నేను కాదంటలేదు, కానీ అదే తీరి ఇక్కడ అప్లై చేయండి. ఇప్పుడు మీరు పరిశుద్ధతకు దాసులుగా అవ్వండి, మీ అవయములను పరిశుద్ధతకు అప్పగించుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము
ఈ 2024 మొదటి ఆదివారంలో మనం అప్పగించుకోగలమా? చెప్పాలా? నిజమే అండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పగించుకోగలమా? అప్పగించుకుంటే దేనికంట? పరిశుద్ధత. దేనికి అప్పగించుకోవాలి? ఆన్లైన్లో ఆలకిస్తున్నవారు దేనికి అప్పగించుకోవాలి? పరిశుద్ధత. అపవిత్రతక? దేనికి? పరిశుద్ధతకు మన అవయములను అప్పగించుకుంటే అంటున్నాడు, నేను పరిశుద్ధుని గనుక. ఎవరు పరిశుద్ధుడు అంట? మన ప్రభు, మన ప్రియుడు పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉంటే ఆయన రాజ్యానికి వెళ్తానని వాక్యించబడుతుంది. దానికి మన అవయములు అప్పగించుకోవాలా? అప్పగించుకుంటే ముందు అప్పగించుకున్నది ఏం అప్పగించుకున్నాం మనం? అపవిత్రత, ఇంకేంటి? అక్రమము, అపవిత్రత. అపవిత్రత. ఈ రెండు కూడా ఎప్పుడైతే పరిశుద్ధత మనలోకి వచ్చిందో, పరిశుద్ధతకు మనం బానిసలం అయిపోయామో, అర్థమవుతున్న వాక్యం, పరిశుద్ధతకు బానిసలం అయిపోయామో, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ అపవిత్రత ఇవేవి కూడా మనలో ఉండనేరవు. దేవునికి స్తోత్రం. దాని నుంచి మన అవయములు అందుకే అపోస్తలుడు పౌలు గారు రోమీయులు 8వ అధ్యాయంలో అదే అంటాడు, 7వ అధ్యాయం 23వ వచనంలో కూడా అదే అంటాడు. నా అవయములో వేరొక నేమ్ ఉంది, నా అవయములో వేరొక నేమో, అది ఎవరికి తెలియని నేమం అండి. అదే అవి ఎవరికి కనబడనేమో. అపోస్తలుడు పౌలు గారు ఒకరు కనిపెట్టగలిగిన నియమం అంటది. ఆయనకు ఒకరికే తెలుసు. ఎందుకు? ఆత్మ నియమం ఆయనలో పనిచేస్తుంది కాబట్టి. అమ్మో, నాలో నా అవయవంలో వేరొక నియమం ఉంది, నా మనసు ఉందో ధర్మశాస్త్రం అది పోరాడి నన్ను చెరపడుతుంది, పాపం ఏమిక లాక్కెళ్ళిపోతుంది, అయ్యా నన్ను రక్షించేవాడు. అపోస్తలుడు పౌలు గారు 14 పత్రికలు రాసిన అపోస్తలుడు పౌలు గారు 14 పత్రికలు, కొన్ని వేల కిలోమీటర్లు కాలనడకన తిరిగిన అపోస్తలుడు పౌలు గారు, ఆయన జీవితంలో, ఆయన శరీరంలో, ఆయన అవయవంలో ఇది ఉందంటే నేనంట మోకరించి గంట ప్రార్థన చేయాలి. మన శరీరంలో ఉండదంటారా? గంట ప్రార్థన చేయండి అంటే చాలా ఎక్కువ మనకి. మన అవయవంలో ఉండదా? అపోస్తలుడు పౌలు లాంటి అవయవంలోనే అది ఉంది. నేను కనిపెట్టాను, అగో అది నన్ను చెరపట్టపోతుందేమో అని ఆయన ఏడుస్తున్నాడే, ఆయన ప్రార్థన చేస్తున్నాడే. మరి కనీసం ఒక అరగంటైనా నిలువు మోకలేసి ప్రార్థన చేయాలి స్థితి దరిద్రం ఉంది మన జీవితంలో. పనిచేదండి అది? పనిచేదా? దర్జాగా పనిచేస్తుంది. ఎంత దేవుని ఆత్మ గనుక మనం అందరం ఆత్మతో సత్యంతో మనం ఆరాధించగలిగితే, ఆ ఆత్మ నియమం మనం పొందుకోగలిగితే, నేను అంటాను ఈ దినాన్న దేనికి దాసులుగా అప్పగించుకోవాలో ఆత్మ మనకు బయలుపరచాలా. లేకపోతే అవిధేయ స్థితిలో మనందరం కూడా మూయబడతాం, కప్పివేయబడతాం. అది దేవుని దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. నిజమే. ఆ అవిధేయత చూస్తాం, ఏది మంచిదో తెలుసు కానీ ఆ మంచిది చేయలేని స్థితి. అపోస్తలుడు పౌలు గారు 7:21 చదవమ్మా ఒక్కసారి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21, 22, 23. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. ఏంటంటే అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నారు? ఈయన మేలు చేద్దాం అనుకుంటున్నాడట, కానీ కీడు చేసే నియమము నా శరీరంలో కనబడుతుంది అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మేలు చేద్దాం ఉంది, కానీ మేలు చేయలేవు, కీడు చేస్తావు. ఆ నియమం కలిగి ఉన్నావు, అది పాప నియమము అని వాక్యించబడుతుంది. దేనికి? ఆ నియమానికి నువ్వు బానిస అయిపోయావు. అపోస్తలుడు పౌలు గారు శరీరంలో పనిచేస్తుంది అంటారా? ఆత్మీయ జీవితంలో పనిచేస్తుందని ఆయన చెప్తున్నాడు. అయితే నేంట ఆయనలో పనిచేస్తే ఆయన తీసుకోగలిగిన స్థితి ఆయన ఉన్నాడు కాబట్టి, ఒకవేళ ఆయన మరణించేంత వరకు ఇది పనిచేస్తే ఆయన పరుగు తుదముట్టించడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి చేయాలని చేయలేకపోతున్నాడట. ఎందుకు? వేరొక నియమం ఉంది. కీడు చేయాలని నియమం ఒకటి నా శరీరంలో కనబడుతుంది. 22 చదువు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయముల్లో ఉన్న పాప నియమానికి నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను అపోస్తలుడు పౌలు గారు
ఆయనకి దాసుడిగా ఉన్నాడు. నేను చెప్పగలను. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువు బానిస అయిపోయాడు ఆయన. బానిస అయిపోయాడు కాబట్టి ఏ బానిసత్వమైనా ఒకవేళ నా అవయములో ఉందేమో అని కనిపెట్టగలుగుతున్నాడు. ఈయన భూతత్వం పెట్టి చూసుకోగలుగుతున్నాడు, లేకపోతే చూసుకోలేడండి. మనలాంటి భక్తే చూసుకోలేడు. పాప నియమంలో మనం కూడా అదేం చేస్తుంది, వేరే ఒక నియమం మనల్ని వచ్చి చెరపట్టుకుపోయి దేవుడిస్తే పాప నియమాలలోకి తీసుకువెళ్ళిపోద్ది. నిజం, మనం దాని దాసులు అయిపోతాం, మన బానిసలు అయిపోతాం. అది చెప్పాడు, మనం ఆలకిస్తాం. అది చెప్పినాడు, ఆలకిస్తాం. ఇదేనా పరిశుద్ధత దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఉన్నామా? అలాగే ఉన్నామా? మంచి చెయ్యాలి ఉంటుంది, మంచి చేయాలి ఉంటుందండి. ఆల్రెడీ పాపనేమో నీళ్ళు ఉంది కాబట్టి, నువ్వు పాపకు దాసుడు కాబట్టి అది నీ చేయనివ్వదు. ఎస్, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభువులు అంటాడు అనొచ్చు. ఎవరు? ఇంకెవరికి నేను చెప్పలేను ఆ మాట. ఆయనకి మాత్రం చెప్పగలను, అపోస్తలుడైన పౌలు గారికి. ఆ క్యాడర్, ఆ యొక్క స్థితి ఆయనకుంది, ఆ పరిశుద్ధత ఆయనకుంది కాబట్టి నేను చెప్పగలను. అలాంటి వ్యక్తి జీవితంలోనే నాలో పని చేస్తుందని కనిపెట్టగలడు. ఎందుకు? ఆయన నేను అంటే నీ దినాన్న మన దేవునికి బానిస అయితే నీళ్ళు నా లోపాలని ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి, ఒక దాసులకు చెప్పక్కర్లేదు. నేను వచ్చి నీకు చెప్పకలే, గోపి నీళ్ళు ఈ లోపం ఉంది, ఇగో ఈ పాపం ఉంది, నువ్వు తీసేసుకొని నేను చెప్పక్కర్లేదండి. ఆల్రెడీ పాపం గురించి, బానిసత్వం గురించి వాక్యం నేరుగా మన దగ్గరికి వస్తుంది కాబట్టి అది నేను ఖండిస్తుంది, అది నేను నరికి వేస్తుంది. దేవుని స్తోత్రం. నిజమే, నువ్వు దేవునికి బానిసగా ఉన్నావు కాబట్టి దేవుని అది ఉన్న నీళ్ళు అది ఇమలు లేదు, ఆఖరి తెలిసిపోద్ది. అర్థమవుతుందా? ఏంట ఒక పెళ్ళిలో ఒక మెసేజ్ చెప్పా. ఎముక కట్ అయిపోయింది, చెయ్యి తీసేసాం. ఈ చెయ్యి తీసి మావు చెయ్యి నేను పెట్టుకుంటే ఎలా కనబడుతుంది? సూట్ అవుదండి. నాది నాకే, నా ఎముక నాకే. ఒకవేళ నా ఎముక కాకుండా వేరే ఎముక అయితే ఎంత చీర కట్టినా ఎంత డ్రెస్ అయ్యి లోపం కనబడుతుంటుంది, అది పొడుతుంటుంది పక్క నుంచి కదా. అంట నువ్వు దేవునికి బానిసవైతే వేరే బానిసత్వము అంటే వేరే క్రియ, వేరే పాపక్రియ నీవు ఎంటర్ అయినప్పుడంట క్లియర్ తెలిసిపోద్ది. ఎందుకు? అది నీది కాదు, నీ లక్ష్యం కాదు, అది నీ దేవుని లక్ష్యం కూడా కాదు. అర్థమవుతుందా? దేవుడి స్తోత్రం. క్లియర్ తెలుస్తుంది. అంటుంట రాయపూర్లు అనుకుంటా పెళ్లి మెసేజ్ ఇచ్చినప్పుడు అని అనుకుంటా. నిజమే, మన ఎముకైతేనే మనకు సూట్ అవుద్ది. వేరే ఎముక వచ్చిందా జీవితాంతం బాధపడాలా, జీవితాంతం బాధపడాలా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఎందుకంటే అది పొడుస్తూ ఉంటుంది పక్క నుంచి. సెట్ అవుతుంది కదమ్మా, అది పక్క నుంచి మనం పొడుస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని కట్లు కట్టాలి, మళ్ళీ పొడుస్తూ ఉంటుంది. జీవితాంతం దరిద్రమే. ఎంట నువ్వెవరికి బానిస? దేవునిక, పాపానక? పాపనకు బానిస అయితే లోపం తెలియదండి. అంత కరెక్టే, అంత రైటే. ఎస్, నేను మంచి ఉపదేశం కట్టబడ్డాను బ్రదర్ అంటాం. దరిద్రమేవన్నీ లోన దాచుకుంటాం, యూదుల వలె, శాస్త్రుల వలె, పరిశీల వలె. ఇద్దరు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అలాగే ఉన్నామా? అపోస్తలుడైన పౌలు గారు ఆయనకి బానిస అయి ఉన్నాడు కాబట్టి ఆ బానిసత్వం చూస్తే మనం అంటే ఒక పేజీలో రాయవలసిందే, లేదా బైబిల్ ఆయన గురించి రాయాలంటే యేసుక్రీస్తు ప్రభువు కొరకు అపోస్తలుడైన పౌలు గారు రాయాలంటే బైబిల్ చాలదేమో అన్నాడు కదా. సరిపోదు. ఎస్, ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతిది కూడా అమ్మో శరీరం గురించి ఆయన మాట్లాడుతున్నాడు, శరీరంలో అవయముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పాప నియమము, ఆత్మ నియమము, పాపము, బానిసత్వం గురించి ఆయన క్లీన్గా రోమిల రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైన పుస్తకం రోమిల రాసిన పత్రిక. అంటే ఆయన జీవితంలో ఆయన ప్రక్షాళన చేసుకుంటున్నాడు ప్రతిరోజు కూడా. అర్థం చేసుకోవాలి వాక్యం, ప్రక్షాళన. అమ్మో నేను దేవుని బానిసగా ఉన్నాను కదా, ఒకవేళ నాకు తెలియని నేమ ఏదైనా వస్తుందేమో, వస్తే రోమిల్లరా ఈ విధంగా జరుగుద్ది, నేను తీసివేసుకొని వచ్చున్నాను అంటున్నాడు ఆయన. రోమిల్లరా ఈ విధంగా జరుగుద్ది, మిమ్మల్ని పాప నియమక లాక్కెళ్ళిపోతే జాగ్రత్త. చూసుకొని నీ అవయవంలో ఏముందో. నేను నా అవయవాలను పరిశుద్ధకు నేను అప్పగించుకున్నాను. నేను దానికి బానిసుడిగా అయ్యాను కాబట్టి నేను ఈ స్థితిలో ఉండగలిగాను అని రూఢిగా చెప్తున్నాడు. ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆ విధంగా ఉండగలుగుతున్నామా? ఇంకా సమయం ఇచ్చాడు కాబట్టి అంటున్నాను, ఆ విధంగా ఉండగలుగుతున్నామా? నీలో ఎంటర్ అవ్వగానే ఇది నాది కాదని తెలిసిపోవాలండి. తెలుస్తుందా? తెలిసిన వదిలిపెట్టలేని స్థితి కొంతమంది ఉంది కదా. కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు, కొన్ని చూపులు, కొన్ని హావభావం, కొన్ని విడిచిపెట్టలేని స్థితి. తెలుసు, అమ్మో ఇది కరెక్ట్ కాదని తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు అన్నట్టుగా
నేను మంచి చెయ్యాలని ఉంది, మంచి చేయలేదు ఒకటి నాలో ఉంది. దాన్ని బయటికి పోవాలా, తీసివేయాలా. ఎస్, ఎంటర్ అవ్వగానే ఇది రాదు కాదని ఆ లోపం మనకు తెలియాలి. రక్షించబడ్డ ప్రతి క్రైస్తవులు ఉన్న లక్షణం అండి. ప్రతి దినాన్న ఎస్, నేను రక్షింపబడిన తర్వాత రక్షింపబడిన 2-3 రోజుల్లో నాకు చాలా కోపం ఉండేది కదా. మా పాస్ గారి దగ్గర ఎవరి గురించో మాట్లాడుతూ చిన్న కోపడ్డా. టక్కన ముఖంగా చూసి, నువ్వు బాప్తిసం తీసుకున్నావు తెలుసా, నువ్వు ఆత్మాభిషేకం పొందుకున్నావు తెలుసా, గుర్తుందా అన్నాడు ఆయన. గుర్తుంది. తగ్గింది కదా. లేదు, ఆ కోపం కూడా ఉండకూడదు. ఒకవేళ ఆ కోపం నీలో ఉంటే ఏంటంట, నువ్వు రక్షింపబడి కూడా వేస్ట్, ఆత్మ పొందుకుని కూడా వేస్టే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుని గాక. ఎందుకు? అది వేరే నియమము, నాది కాదు అది. అసలు నా దేవుంది కాదు అది. ఎస్, ఎంటర్ అవ్వగా నాకు తెలిసిపోవాలి, అమ్మో నాది కాంది, నా దేవుంది కాంది, నాలో ఎంటర్ అయింది అని తెలిసి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు విడుదలిస్తాడు. అప్పుడు మనం నీతికి దాసులుగా మనము చేయబడతాం. నీతి దాసులుగా మనం అప్పగించుకోగలము. అయితే అప్పటి వరకు అప్పగించుకోలేమండి. రిపీట్ అది ఆ వాక్యం, కింద వాక్యం చదవం. 18 చదివేసావా? మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచు ఉన్నారు కారా? వేటి గురించట? పాపపు క్రియల గురించి. అంటారు సిగ్గుపడక్కలేదండి. నేను ఏమంటానంటే, ఆ పాప క్రియలు అంటే పాపానికి మనం దాసులు అయి ఉన్నాం కదా, నీతికి దాసులు అయిపోతే ఈ విషయం మనం మర్చిపోవాలి. సిగ్గుపడక్కలేదు అంటే మళ్ళీ మన జీవితంలో ఒకళ్ళు ఎంటర్ అయితే నేను చెప్తున్నాను. అందుకే శరీరంతో ఉన్నాం కదా, నేను శరీరంతో ఉన్నాను రా బాబు అని మాట్లాడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22-23 వచనాలు గబగబా ముగించేద్దాం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వల్ల స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. ఎవరు స్వతంత్రులు అవుతారో వాడిని దేవుడు పిలుస్తాడట. వాడు పిలువబడినవాడు క్రీస్తుకు బానిస. అచ్చతల్లో చెప్తున్నాను నేను. ఎవరికి? క్రీస్తుకు. మన ముందు స్వతంత్రులుగా మారిపోవాలి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ముందు మన పాపాన్ని, మన బానిసత్వాన్ని మనం విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? అంటే మనం 6 పదాలు చదువుకున్నట్టుగా దేనికి మీరు అప్పగించుకుందురో అని ఉంది కదా, దాని విషయంలో ఇక్కడ చక్క ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏదైనా విడిచిపెట్టి వాక్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని హృదయాంతరంగం చేసుకుంటే మనము విడిపడతాము. ఆ బానిసత్వం బయటకు వస్తుంది. అప్పుడు స్వతంత్రం అవుతాం. నువ్వు స్వతంత్రురాలివి, స్వతంత్రుడు అయినట్టునే ఆయన నిన్ను పిలుస్తాడంట. అప్పుడు ఎవరు అంట? మనం క్రీస్తు దాసులు, క్రీస్తుకు బానిస అంట. అప్పటి వరకు క్రీస్తుకు బానిసలుగా మారలేము. ఉతిదే మేము క్రీస్తు అండి, మాకు ఇదే లైఫ్ అండి, నాకు తిరిగిలేదని చాలా మంది అంటుంటారండి. వాళ్ళ లక్షణాలు వాళ్ళ జీవితంలో కనబడదు. ఎస్, బానిస అంటే అర్థం ఏంటి? ఆయన ఏం చేయమంటే చేయాలండి అని అంటాడు. నేను పరిశుద్ధిని కనుక అంటే నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధి అంటే అని ఆయన మాటకు మనం శిరస వహించడం అంటారు కదా. ఎస్ అంటే అర్థం ఏంటి? ఆ మాట వినకపోతే పేకపోద్ది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఆయనకి నువ్వు బానిస. ఎప్పుడు బానిస అవుతావు? నువ్వు స్వతంత్రం అయితేనే. ఎప్పుడు స్వతంత్రం అవుతావు? దేనికి నీకు నువ్వు అప్పగించుకుంటావో. దేనికి అప్పగించుకున్నావు? నీతికా, పాపానికా? దేనికి చెప్పగలమా? నీతికేనా? ఎస్. అప్పుడు నువ్వు స్వతంత్రుడు కాబట్టి నిన్ను ఆయన పిలుచుకుంటాడంట. అప్పుడు నువ్వు ఎవరికి? క్రీస్తుకి దాసుడు, అంటే క్రీస్తుకు నువ్వు బానిసవు. దేవుని స్తోత్రం. రెండోది నీలో పని జాగ్రత్త ఆలకించాలి. రెండోది నీలో పని చేయకూడదు. ఒక పని చేసిందా? పనిచేస్తుందా? రెండోది బానిస అంటే అర్థం ఏంటి? క్రీస్తు నువ్వు బానిస అంటే ఆయన కూర్చొని లేకుంటే లేగాలి, ఆయన నడు అంటే నడాలి. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు అక్కడికి వెళ్ళంటే వెళ్ళాలి. ఈ ఉద్యోగం కాదు, ఇంకో ఉద్యోగాన్ని మారాలా. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్,
అందుకే అంటాడు కింద వచ్చిన కంప్లీట్ చేయం 22 23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి. ఏంటి? ఏ విలువ పెట్టుకున్నాడండి? కోటి రూపాయలు కొన్నాడా? రక్తము పెట్టి. కోటి రూపాయలు ఇచ్చడా? 2 కోట్లు 10 కోట్లు ఇస్తే మన రామన్ ఇస్తే భలే ఉండండి, ఇస్తే భలే ఉన్నాం. వాక్యం చెప్తుంది మీరు విలువ బట్టి కొన్నారు. విలువ అంటే ఆయన ఎవరి రక్తము కాచి, ఆయన ఎవరి రక్తము కాచి మనకు కొన్నాడండి. దాన్ని పెట్టాడు విలువ కింద. దేన్ని? ఆ రక్తాన్ని విలువ కింద పెట్టాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన కొరకు ఆల్రెడీ వెల చెల్లించబడింది, ఆల్రెడీ వెల చెల్లించబడింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను కాబట్టి మీరు మనుషులకు దాసులు కాకుడి. మనుషులకి దాసులు కాకుడి అంటే మనుషులకి బానిసలుగా ఉండకండి. దానికి అర్థం ఏంటి? మనుషుల కంటే అర్థం, దేవునికి స్తోత్రం. మనుషులు అంటే అర్థం ఏంటండి? చక్కగా అంటున్నాను మనుషులకు దాసులుగా అంటే మన మనుషులు లోబడకూడదని వాక్యం చెప్తుందా? మనుష్య క్రియలు ఉన్నాయే. నేను అంట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనుష్యాత్మ లౌకికాత్మ పనిచేస్తాయి. ఇవన్నీ నాలో ఉన్నాయనుకుందాం, కొన్ని నాలో ఉంటాయండి. అంటే మనుష్య క్రియలు చేస్తున్నవాడు మనసు అవయవాలు కలిగి భూమి మీద, నేను చెప్పాను మనకు కొన్ని అవయవాలు ఉంటాయంట. ఏంటంట? కొలసలు 3:1 చదువుకున్నా, 3:5 చదువుకున్నాం. కొలసలు 3:5 ఉంటాయి. భూమి మీద ఉన్న మీ అవయములు నీకు వాక్యం చెప్పబడుతుంది. అంటే ఒక మనిషిలో ఉన్నవన్నీ కూడా ఈ దరిద్రమన్నీ ఉంటాయి కాబట్టి, మనుషుని క్రియలు ఉంటాయి కాబట్టి, మనుష్యాత్మ పనిచేస్తుంది కాబట్టి ఎవరికి లోపడకూడదంట? మనుషులకు. అంటే ఈ క్రియలు ఉన్న వరకు లోపడకూడదు. అర్థమవుతుందా అన్న? నువ్వే వాక్యం చెప్పావు కదా, నీకు లోబడిన అన్నలు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా అని విలువ పెట్టి కొన్నాడన్న ఆ యొక్క భయం అనుకుంటానండి. దేనికి దాసులుగా ఉండనేరము, ఒక్క ప్రభువుకే మనం బానిసలుగా దాసులుగా ఉండగలము. దేవుని స్తోత్రం. ఉంటే మన జీవితం ధన్యమే. ఉండగలుగుతున్నామా? ఉండగలుగుతున్నామా శ్రీను? దేవునికి బానిసగా ఉండగలుగుతున్నావా? దేవునికి నువ్వు బానిసగా ఉంటేనే ఆయన నిన్ను చెరపట్టుకుంటాడు. ఒక్కసారి ఆయన హస్తాల్లోకి వెళ్తే నిన్ను విడిపింపగలవాడు ఎవడు ఉంటాడు? నిన్ను మెల్ల కబలించడానికి కానీ నిన్ను స్వాధీనపరుచుకున్నాడు ఎవడు కూడా ఉండనారని భూమి మీద అటువంటిది లేదు. మనం వెళ్ళకే, ఆయన హస్తాల్లోకి వెళ్ళకే ఆయన మన స్వాధీనపరచుకోలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఒకవేళ ఆ స్థితి ఈ కొత్త నిబంధన సంఘంలో ఉందా? ఎస్, ఈ చూపులు ఆలకిస్తున్నారు, ఆన్లైన్ ఆలకిస్తున్నవారు. ఒకవేళ ఆ స్థితి ఒకవేళ మనలో ఉందా? నేను అంటాను ఉంటే మరి దేనికి దాస్తులుగా ఉన్నామో ముందు అది కనిపెట్టాలా. అది కనిపెట్టాలంటే ఆత్మ నియమంలో కట్టబడాలా. దేవుని స్తోత్రం. ఆయన పాద సన్నిధిలో మోకరించి మన కన్నీరు కార్చగలిగితే ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. శిఖర్ రబాడు దురి విలేజ్ బి భూధమాన్ దబా శిఖర్ వనందబి మైండ్ విధా బాత ప్రో దశానబో దస్ ప్రైజ్ బి